హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పందన టాక్స్. మా ఇంటికి మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. ఇంకా మాకు బోర్ కొడుతుందనేసి మేమంతా జూ పార్క్కి వెళ్ళాం. అక్కడ యానిమల్స్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాం. మా రియాన్స్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా రియాన్స్కి ఇదే ఫస్ట్ టైం. ఇక అక్కడ డైనోసార్ బోన్స్ కూడా చూసాం. అమ్మో, వాటిని చూడగానే చాలా భయం వేసింది. ఎండ ఎక్కువగా ఉన్నా సరే మేము జూ పార్క్కి వెళ్ళాము. కానీ జూ పార్క్ చూసరికి ఎండ కూడా ఏమనిపించలేదు. ఇక్కడ కోతి చూసారా? కోతి చాలా వింతగా ఉంటుంది. ఆ కోతికి ఏంటంటే నొష్టి మీద ఇక్కడ ఏదో రాసుంది, నామాల్లాగా పెట్టి ఉన్నాయన్నమాట. మరి దానికి అదే వచ్చి ఉన్నాయో ఏంటో, అదే వింత కోతి అన్నమాట. ఇక జూ పార్క్ మొత్తానికైతే మేము చూసి చాలా బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం. టైగర్ లయన్ అను ఎలిఫెంట్ అవి దగ్గర నుంచి చూస్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో చాలా చాలా బాగుంది. అమ్మో, మొసలి అయితే చాలా పెద్దగా, అసలు జింకలు అయితే బాగున్నాయండి. జింకలు కూడా చిన్న చిన్న జింకలు, అవి చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నాయి. అక్కడ సఫారీ ఉంది, అది ఎక్కుదాం అనుకున్నాము. ఎక్కితే యానిమల్స్ చూడడానికి కూడా మాకు అంత కనిపించవు కదా యానిమల్స్. అందువల్ల మేము అలా నడుచుకుంటూ అన్ని యానిమల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేసాం. ఇంకా రియాన్స్ కూడా ఓపికతో నడిచాడు. ఇంకా పిల్లలందరూ ఇంటికి వచ్చాక కూడా కాళ్ళ నొప్పులు అంటూ ఏమనలేదు. హ్యాపీగా వాళ్ళు వచ్చారు, హ్యాపీగా నైట్ పడుకున్నారు. అసలు పిల్లలు ఆ జూ పార్క్ అంతా నడవటం అంటే చాలా గ్రేట్ అండి. మాకే మధ్య మధ్యలో కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇక్కడేమో ఎలుగుబంటిలు 2 ఉన్నాయండి. ఇంకా నా కెమెరా జూమ్ చేస్తే ఇంకా అంతే సంగతులు, అంత క్లియర్గా కనిపించదు. సో నేను ఇక దూరం నుంచి తీయాల్సి వచ్చింది. అలా కొన్ని యానిమల్స్ కనిపించాయి, కొన్ని కనిపించలేదు, కొన్ని దూరంగా కనిపించాయి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you. Bye.